MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మల గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మనం ఏ పూజ చేసినా కూడా ఖచ్చితంగా అక్షతలు లేనిది పూజ అనేది పూర్తి అవ్వదనే చెప్పాలి. కానీ ఈ అక్షతల్లో కూడా చాలా మంది, అది మరి ప్రాంతీయ ఆచారమా లేకపోతే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారో తెలియదు, కానీ కొంతమంది కుంకుమతోటే అక్షతలు కలపాలి, కొన్ని వాటర్ తడి చేసి కుంకుమతో కలపాలి అంటారు. కొంతమంది లేదు, వాటర్ వద్దు, ఆయిల్ వేసి కొంచెం కుంకుమ వేసి కలపాలంటారు. కొంతమంది కుంకుమ అక్షతలు వాడకూడదు, పసుపు అక్షతలు వాడాలి అంటారు. కొంతమంది కుంకుమ పసుపు కలిపి కలుపుతారు. అసలు రకరకాలుగా చేస్తున్నారమ్మా. మొత్తానికైతే అసలు అక్షతలు ఎలా కలపాలి అనేది ఒక పెద్ద సందేహంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. ఎలా అమ్మా అసలు ఈ అక్షతలు కలిపే విధానం ఎలా ఉండాలి, అక్షతలతో పూజ చేసే విధానం ఏ రకంగా ఉండాలో తెలియజేయండి. తప్పకుండా నాన్న, ఇది ఇప్పుడు జనరేషన్కి నిజంగా క్వశ్చన్. ఎందుకంటే పూజా విధానం, పూజ చేయమన్నారు, అక్షింతలు అనేవి ఎందుకు వేస్తాం, దాని ఆంతర్యం ఏంటి? 2 దీపాలు పెడతాం, 2 దీపాల ఆంతర్యం ఏమిటి? ఏమ్మా అందులో నూనె పోస్తాం, నూనె ఆంతర్యం ఏమిటి? ఒక ఆయన ఏమో ఇంకో ఆయిల్ ఏమంటాడు, ఒక ఆయన కొబ్బరి నూనె ఏమంటాడు, ఇంకో అంతే. సమాజంలో ఎంతో నమ్మకాలు, విశ్వాసాలు ఒక్కొక్క ఊర్లలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలతో ఈ పూజలు జరుగుతాయి నాన్న. దానివల్ల సార్వజనీనికమైన సత్యం మాత్రమే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అది అందరికీ వర్తిస్తుందో వర్తించదో తెలియదు, కానీ అందులో ఉన్న రహస్యాలను మాత్రం నేను ఓపెన్గా చెప్తాను. అయితే ఏంటంటే, బియ్యము అనేది వైట్ అంటే చంద్రుడికి సంబంధించింది, అది మన ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. తెల్లది అంటేనే అమ్మ అని అర్థం, అంటే తల్లి, చల్లని చూపులతో ఉండేది తల్లి. ఈ విశ్వం మొత్తంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అంటే ఏంది, ఆ బియ్యానికి ఒక వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే శివుడి పూజ చేసినప్పుడు, శివుడికి అభిషేకం చేసినప్పుడు ఉట్టి వైట్ బియ్యమే వేయిస్తారు శివుడి మీద, ఉట్టి తెల్లటి అక్షింతలే వేయిస్తారు శివ రుద్రాభిషేకం చేసినప్పుడు. తర్వాత అక్షితలు వేస్తారు. తర్వాత చేసేటప్పుడు మాత్రం తెల్లటి అక్షితలు మాత్రమే, ఉట్టి బియ్యం మాత్రమే వేస్తారు. ఆయన చంద్రుడికి సంబంధించింది. శివుడి దాంట్లో ఒక చంద్రుడు ఉంటాడు కదా, ఆ చంద్రుడి గురించి. అమ్మవారు కూడా చంద్రుడు ఉంటాడు, అంటే మన శరీరంలో కూడా చంద్రకాంతిని చూపించాను మీకు ఒక రోజు. అట్లాగే ఇక్కడ ఉండే మన ఆజ్ఞాచక్రం అనేది చంద్రుడికి సంబంధించింది. అందుకని ఏం చేస్తారంటే దానికి ప్రతీకగా అక్షింతలు వాడతారు, తల్లికి గుర్తుగా అని అర్థం అనమాట. అయితే ఏంటిది, పసుపు కుంకుమ అనేవి మనకు 2 ఉన్నాయి. పసుపు అనేది పురుషుడిని సూచిస్తుంది, కుంకుమ అనేది స్త్రీని సూచిస్తుంది. ఈ విశ్వం మొత్తం శివపార్వతులతో పార్వతులతో నిండి ఉంది. అంటే స్త్రీ శక్తి, పురుష శక్తి. అదే మా విశ్వ నియమాల్లో 12వది జెండర్, ది లా ఆఫ్ జెండర్. అయితే ఏంటి, ఈ విశ్వం మొత్తం స్త్రీ పురుష శక్తితో ఉంది. మన దాంట్లో కూడా సగం పురుషుడు ఉంటాడు. పురుషుడు ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ అనేది పురుషుడు, మైనస్ అనేది ఇక్కడ సూర్యనాడి, ఇది చంద్రనాడి. కాబట్టి పసుపు కుంకుమ ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తారు. ఇందులో ఒక నిగూఢ రహస్యాన్ని కూడా నేను చెప్తాను. ఎప్పుడైతే లలితా పారాయణం విపరీతంగా చదువుతూ అమ్మవారిని జపిస్తూ పోతుంటారో స్త్రీలు, భర్తతో విపరీతమైన గొడవలు జరుగుతాయి. ఎందుకు, ఆమెలో స్త్రీ శక్తి అధికంగా వస్తుంది. ఎప్పుడైతే స్త్రీ శక్తి అధికంగా వస్తుందో పురుషుడు డౌన్ అయిపోతాడు వాళ్ళ ఇంట్లో. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు జరుగుతాయి. కాబట్టి ఎవరైతే లలితా పారాయణం చేస్తారో ఎక్కువ శివార్చనలు కూడా ఖచ్చితంగా చేయాలి. అందుకే చూడు, విష్ణు పూజలు చేసినప్పుడు, విష్ణు సహస్రనామ చదివినప్పుడు లక్ష్మీ చదవమ్మా మర్చిపోతావేమో అని అంటారు. అంటే ఈ విశ్వం మొత్తం స్త్రీ పురుష శక్తితో ఉంది, మనలో కూడా స్త్రీ పురుష శక్తి ఉంది. మనం ఏ దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తున్నామో ఆ శక్తి మనలో విజృంభిస్తుంది. మనం లలితా పారాయణం ఎక్కువ చదవడం మూలంగా మనలో స్త్రీ శక్తి అధిగమిస్తుంది. స్త్రీ శక్తి ఎప్పుడైతే అధిగమిస్తుందో పురుషుడు డౌన్ అయిపోతాడు, అబ్బెబ్బెబ్బెబ్బే అంటుకుంటున్నాడు, గొడవలు జరుగుతాయి. ఈమె తాటికి అతను తట్టుకోలేడు అని అర్థం. అంటే 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా చేయడానికే అక్షితలు వాడతాం. అక్షితల్లో పురుషుడు అంటే పురుష దేవుళ్ళకి, ఎవరికి వినాయకుడికి పూజ చేసినా, శివుడికి పూజ చేసినా, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినా,
లక్ష్మీనారాయణ వ్రతాలు, వరలక్ష్మి పూజ కాదు, సత్యనారాయణ వ్రతం చేసిన పసుపు కలుపుతాం. ఓకే, ఓన్లీ పసుపు. అంటే పురుష దేవుళ్ళకు పూజ చేసినప్పుడు పసుపు కలుపుతాం, స్త్రీ దేవతలకు పూజ చేసినప్పుడు కుంకుమ కలుపుతాం. అది శాస్త్రం. అయితే స్త్రీ పురుష శక్తి రెండు సమానం చేయాలనుకునే కొన్ని ఊర్లలో విశ్వాసాలు ఉంటాయి. అప్పుడు పసుపు కుంకుమ రెండు కలిపి వాడతారు. నూనెని వాడమని కొందరు, నీళ్ళని వాడమని కొందరు చెప్తారు. నీరు అనేది మన స్వాధిష్టాన చక్రం. నీటితో కలిపినా ఒకటే ఫలితం ఉంటుంది. అంటే అందరితో అన్యోన్యతాభావాన్ని పెరుగుతుంది నీరు కలిపితే. లేదు, నువ్వులు కలిపితే మూలాధార శక్తి మనకు యాక్టివేట్ అవుతుంది. నూనె కలిపితే నువ్వుల నూనెతో దీపం పెడతాము. నువ్వుల నూనెతో కూడా అక్షింతలు కలపండి అంటుంటారు కదా. నువ్వుల నూనెతో వేసి కలిపినప్పుడు, అందుకే చూడు పెళ్లిళ్ళల్లో తలంబ్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటారు. అంటే స్త్రీ పురుష శక్తిని ఈక్వల్ చేయడానికే తలంబ్రాలు. అక్కడ పసుపు అక్షతలే కదమ్మా, పసుపు అక్షింతలే. అంటే పురుషత్వాన్ని పెంచుతారు. ఎక్కువ కూడా కూర్చుని పెడతారు కదా, ఇక్కడ డామినేషన్. కుర్చీలో కూడా ఎక్కువ మామూలుగానే హైట్ ఎక్కువ ఉంటాడు మగాళ్ళు, అయినా సరే పెద్ద పీట మీద కూర్చుని పెట్టి ఆయన మీద అక్షింతలు వేయమంటారు. అవును. అప్పుడు తర్వాత అప్పుడు దానికి ముందే కొంచెం ఈక్వల్ గా సీట్లు వేస్తారు. ఇప్పుడు ఈ మధ్య వేస్తున్నారు. అంతకు పూర్వం అయితే మాత్రం ఎక్కువ పెద్ద సీట్లోనే కూర్చుంటే నిలబడి వేసేవాళ్ళు ఆడపిల్లలు పాపం. ఇప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్ లో అలానే కదమ్మా, అలానే చేస్తారు. తర్వాత కూర్చుని పెడతారు. కాబట్టి తలంబ్రాలు పోయడము అంటే మరి ఇంటికి ఎవరైనా వచ్చినా ఆశీస్సులు అమ్మ నీ చేతితో అంటుంటారు. ఆ బియ్యం పట్టుకొని మీరేమి ఆశీర్వచనం ఇచ్చినా 100% సక్సెస్ఫుల్ గా అవుతుంది. అందుకే గురువులు, పీఠాధిపతులు, ఋషులు మన ఇంటికి వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దండం పెట్టు నాన్న, అక్షింతలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకో అంటాం. అందులో ఆంతర్యం ఏమిటంటే పాజిటివ్ ఎనర్జీ తొందరగా వస్తుంది. అమ్మ ఇప్పుడు భగవంతుడికైతే స్త్రీతత్వానికి ఒక రకంగా, పురుషతత్వానికి ఒక రకంగా, లేదు రెండు కలిపి అంటే ఈ రకంగా వాడదాం అనుకున్నాం. వివాహానికైతే పసుపు. మరి ఇప్పుడు ఇంకా కొన్ని అంటే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, శారీ ఫంక్షన్స్ అని, లేకపోతే పిల్లల స్త్రీలకు అవన్నిటికీ కూడా కుంకుమనే. అంటే మనం ఇక్కడ స్త్రీతత్వానికి పురుషతత్వానికి అక్కడ ఏమీ లేదు, ఓన్లీ కుంకుమనే. ఎందుకంటే సక్సెస్ఫుల్ గా జరగాలంటే శక్తి కావాలి. శక్తి లేకపోతే పూజ జరగదు. శక్తి అంటే అమ్మవారు. పురుషుడు ఎప్పుడైనా కొంచెం నేను స్త్రీ శక్తే ఎక్కువ. అందుకే నేను ఇందాక చెప్పింది, లలితాపారాయణం ఎక్కువ చదివిన వాళ్ళకు స్త్రీ శక్తి అమోఘంగా వచ్చి అనే శక్తులు పెరుగుతాయి. అందుకని పురుషుడు డౌన్ అయిపోతాడు. అందుకనే ప్రతి దాంట్లో కుంకుమనే ఎక్కువ వేయడం ప్రాధాన్యత. అమ్మ మరి ఇప్పుడు అక్షతలతో పూజ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా అక్షతలు ఎంత పొదుపుగా మనం గనక పూజలో వాడితే అంత ఉత్తమము అని అంటూ ఉంటారు. కాదు నాన్న, కొన్ని అక్షింతలే కలుపుకుంటారే బాబు. అవి పూజల్లో అష్టోత్తరం చదువుతున్నప్పుడు కొన్ని వేసేసరికి అయిపోతే మళ్ళీ కలపాలంటే మళ్ళీ వెళ్ళి కలుపుకొని రావాలి. అందుకని రెండు వేసినట్టుగా మరీ కిలోలు ఎక్కువ తక్కువ వేయకండి అని చెప్పడం. తర్వాత ఏం చేస్తాము, 2 దీపాలు పెడతాం. 2 దీపాలు పెట్టడంలో తాటక ప్రక్రియ. అంటే మన బాడీ అంతా డల్గా ఉంటుంది పూజ చేసుకోవడానికి ముందు డల్గా ఉండకుండా అగ్నిహోత్రం అంటే నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి 2 దీపాలు వెలిగిస్తాం. అంటే ఇది ఒత్తులు మన చేతితో ఇలా చేసి 2 ఒత్తులు వేసి వెలిగిస్తాం. అంటే 2 కళ్ళకి ఆ 2 జ్యోతులు వెలగడం మూలంగా ఆజ్ఞాచక్రంలో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఓపెన్ అవుతాయి. మన మణిపూరక చక్రంలో డైజెషన్ కెపాసిటీ ఎప్పుడైతే ఉండదో అటువంటి వాళ్ళు పూజా గదిలో చాలాసేపు కూర్చుంటే అందుకే మన బొడ్డు కింద చీర కట్టుకోవాలని శాస్త్రం. ఆ బొడ్డుకు వెలుతురు దీపం వెలుతురు మన బాడీకి తగిలి డైజెషన్. ఎందుకంటే స్త్రీకి వాతతత్వం తొందరగా వస్తుంది, అంటే వేడి తత్వం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. డెలివరీ టైంలో, పీరియడ్స్లలో హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు వాతతత్వం ఎక్కువ. అందుకే మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తే, కూర్చుంటే లేవలేమని ఒక డెలివరీ తర్వాత కాగానే వీక్ అయిపోతారు ఆడపిల్లలు. దానికోసం అగ్నిహోత్రుడికి దగ్గరలో, అగ్నిహోత్రుడు అంటే హోమాలు చేయడము అనుకుంటారు. హోమము అనేది మన బాడీలో జరిగే హోమమే. అది కూడా అది వేరు. 7 యజ్ఞాలు జరుగుతాయి మన బాడీలో 7 యజ్ఞాలు జరుగుతాయి రోజు. అదే అగ్నిహోత్రం అని భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, బయట చేసే హోమము ద్రవ్యాలు అని అనుకుంటారు. కాదు, మనం రోజు ఒక యజ్ఞం చేస్తూనే పోతుంటాం. అది 7. ఇంకో సందర్భంలో నేను చెబుతాను. ఇప్పుడు ఏమిటిదంటే, ఇప్పుడు 2 దీపాలు పెట్టి చూసినప్పుడు 2 కళ్ళకి ఆ వెలుతురు జరిగి మన మణిపూరక చక్రము, ఆజ్ఞా చక్రము ఓపెన్ అవుతాయి. తర్వాత 2 దీపాలు పెట్టిన తర్వాత ఫస్ట్ పసుపు కుంకుమ 2 దేవుళ్ళ మీద వేస్తాం, అవునా? తర్వాత గంధం వేస్తాం. గంధం వేయడంలో ముఖ్య ఉద్దేశం మన మూలాధార చక్రం యాక్టివేట్ కావడానికి గంధం వేస్తాం. గంధం తర్వాత నీళ్లు తీసుకుంటాం. అకాలమృత్యారణం
ఓం శ్రీ కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవ స్వాహ 3 సార్లు తీసుకో. ఆ నామముతో నీళ్లను తీసుకొని కేశవాయ స్వాహ అనగానే, కేశవ అంటే ఏంటంటే బొడ్డు నుంచి ఇక్కడ దాకా బ్రీతింగ్, ఇది గాలి. గాలిలో మనకు ఎసిడిటీ వస్తుంది కదా నాన్న, ఎక్కడో దబదబ పనులు చేసుకొని వచ్చేస్తాము, ఆ గ్యాస్ అడ్డం పడి ఆకలిస్తుంది, ఏం పూజరా అని పరిగెత్తుకొని పోకుండా ఆ 3 చుక్కలు ఓం శ్రీ కేశవాయ స్వాహ అనే ఆ ఒక్క నీళ్ళల్లో ఆ మంత్రం చదవగానే మన హార్ట్లో శ్రీమన్నారాయణుడు ప్లేస్ ఇది, అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి 3 చుక్కల నీళ్లు తాగగానే మన బాడీలో ఎసిడిటీ కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ చేతులు కడుక్కొని మనం పూజ చేస్తాం. పువ్వులు వేయమ్మా అన్నారు. పువ్వులు అంటే కాడ తీసి వేయాలి, అది ఆకాశతత్వానికి సంబంధించింది. కాడ తీసి వేసేసి పువ్వును దేవుడికి వేస్తున్నాం. ఎందుకమ్మా కాడ ఎందుకు తీస్తున్నాము అని అంటే దేవుడికి కుచ్చుకుంటుందమ్మా అని అక్కడ చెప్పారు. కాదు, మన విశుద్ధి చక్రానికి సంబంధించింది పువ్వు కాడ తీసి దేవుళ్ళకి వేయమంటే అందరు కూర్చొని ఆడవాళ్ళందరూ పూలు అన్ని కాడాలు తీసి అతపడేస్తారు. బయటకు వచ్చినాక ఆ అమ్మ గట్ల చేసింది, ఈ అమ్మ ఎట్లా చేసింది అని క్రిటిసిజం చేసి మాట్లాడతాం. స్త్రీలు కానీ పురుషుడు కానీ కాడ లేకుండా పువ్వును దేవుడికి వేసినట్టుగా మృదు మధురమైన మాటలు మాట్లాడాలి. కఠినమైన మాటలు మాట్లాడితే అది గుచ్చుకుంటుంది హృదయంలో అని చెప్పడానికి ప్రతీకతో కాడ తీసి దేవుడికి పూజ చేయమన్నారే బంగారం. అందుకని అది పూజ చేసేటప్పుడు తెలుసుకొని వాళ్ళ నిత్య జీవితంలో ఆచరించాలని పెద్దవాళ్ళు. మనం అది వేరు ఇది వేరు అనుకుంటున్నాం, కాదు. పూజా విధానమే మన నిత్య జీవితము అన్నమాట. ప్రతిదానికి ఒకదానికి లింక్ ఉంది. తర్వాత ఏం చేస్తున్నాము, మంత్రం ఏదో చదువుతున్నాం, ఒక బీజాక్షరాలు చదువుతున్నాం. బీజాక్షరాలు అనేవి మనకి ఎందుకు ఇచ్చినారు అని అంటే, మన మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం దాకా అన్ని చక్రాలు యాక్టివేట్ కావడానికి. మన సెల్ ఫోన్కు పిన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, రోజు ఛార్జింగ్ అయిపోతే, అట్లా మనం పూజ చేసేటప్పుడు ఛార్జింగ్ అవ్వడానికి అనంత విశ్వ చైతన్యంలో ఉండే పాజిటివ్ ఎనర్జీని మన బాడీలోకి రిసీవ్ చేసుకోవడానికి మంత్రాలు. అప్పుడు ఏమన్నారు, వాళ్ళ ఇష్టం. శివుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే ఓం నమ శివాయ అంటే శివుడు అనుగ్రహం కలుగుతుంది. అమ్మ ఓం మహాలక్ష్మి నమః అనుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏ దేవుడు, ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి. ఇది పూజా విధానంలో ఆయా దేవుడి అనుగ్రహాన్ని పొందటానికి. ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో భగవంతునికి మనకు అనంత విశ్వంలో పంచభూతాలకి మన శరీరంలో ఉండే పంచభూతాలు యాక్టివేట్ జరగడానికి. అమ్మ ఒక చిన్న డౌట్, ఇప్పుడు మామూలుగా పువ్వులతో ఆడుకుంటున్నప్పుడు పిల్లలు పువ్వులు చుంచి ఇట్లా పైన వేస్తే అలా పువ్వులు పైన జల్లొద్దు అని చెప్పి అంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఇది జనరేషన్ మారుతున్న కొద్దీ భగవంతుడి పైన పువ్వులు వేస్తున్నాము కాబట్టి అక్షతలు వేస్తున్నాం, పువ్వులు వేస్తున్నాం. మరి దీని నుంచి తీసుకుంటున్నారో ఎలా తీసుకుంటున్నారో తెలియదు, కానీ ఫంక్షన్లలో కూడా, వివాహంలో అయినా సరే మిగతా ఫంక్షన్లో అయినా సరే అక్షతల్లో పువ్వులు కలపడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అసలు పువ్వు రేకులు చల్లుతూ ఉంటే సుగంధం అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. అదొక ఆర్టిఫిషియల్, దాంట్లో ఫలితం రాదు. ఫలితం పువ్వుని ఎప్పుడైతే నువ్వు తుంచావో అంటే దానికి ప్రాణశక్తి పోయినట్టే కదా. ఒక పువ్వు ఈ విధంగా వేసినప్పుడు అంటే ఒక మాట మనం తుంచినట్టుగా మాట్లాడతామే, అబ్బా ఆమె మాట తుంచినట్టుగా మాట్లాడుతుంది, ఆ మాట బాగలేదు అంటే మనం ఎన్నో సందర్భాల్లో రోజు వింటుంటాం. అంటే పువ్వును తుంచినప్పుడు ఎలాగైతే తుంచినట్టుగా ఉంటుందో మన మాట అలా తుంచినట్టుగా ఉండకూడదు. పుష్పంలా ఉండాలి, మృదుమధురంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, లాలనతో ఉండాలి, ఆత్మీయతతో ఉండాలి, అనురాగంతో ఉండాలి. ప్రేమ ఉబికి వచ్చేసి అయ్యో నా మనిషి అన్నట్టు కలిగేటట్టుగా మనం మాట్లాడగలగాలి. అది జీవిత సత్యం నాన్న. అదే దేవుడి పూజకి మన బాడీలో ఉండే పంచభూతాలకి అవినాభావ సంబంధం. తర్వాత ఏం చేస్తావు, ప్రసాదం ఇస్తావు దేవుడికి. ప్రసాదం అంటే అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటే నేను ఈ ఆహారం తింటానైనా కింది నుంచి గ్యాస్ వెళ్ళిపోని, పైనుంచి హార్ట్కు మంచిది కానీ ఇక్కడి నుంచి పైదాకా ప్రాణశక్తి రాని, హార్ట్కు మంచిగా పోని. వ్యానాయ శరీరం మొత్తం చక్కగా గాలి ప్రసాదించమని ప్రసాదం ఇచ్చాం. ప్రసాదం తర్వాత హారతి ఇస్తున్నాను. హారతి ఇవ్వడం అంటే ఏంటిది, మనలో ఉండే ఆత్మ విశ్వ చైతన్యంలో ఆత్మ పరమాత్మ
లౌకికంగా కలిసిపోవడము. అక్కడ నువ్వు ఒక అగరబత్తి వెలిగిస్తావు, పూజ చేసే ముందు 2 అగరబత్తులు వెలిగిస్తావు. అగరబత్తి అనేది మన హార్ట్కి సంబంధించింది. ఎక్కడి నుంచైనా దూరం వాసన వస్తే అబ్బా ఏదో మంచి వాసన వస్తుంది అని అనుకుంటాం కదా నాన్న. అంటే మన హార్ట్ చక్రాకు సంబంధించింది అగరబత్తి అనేది, సుగంధానికి సంబంధించింది. అంటే మన మాట ఎలా ఉండాలంటే ఇక్కడ మాట్లాడిన దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యేటట్టుగా అందులో ఎనర్జీతో కూడుకొని ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఒక కృతజ్ఞతతో ఉండాలి. అదే అగరబత్తి. హారతి అనేది ఆత్మకి పరమాత్మకి మొత్తంకి కలిపేసుకుని ఏకత్వాన్ని పొందడం. నాయన నేను మొత్తం నీవే నీవే నేను అంటే ఈ విశ్వమంతా పరమాత్మనే, నేను నాలో ఉన్నది పరమాత్మనే, బయట ఉన్నది పరమాత్మే, ఏకత్వాన్ని పొందడము. అది చివరికి తర్వాత చప్పట్లు కొట్టి దండం పెట్టుకొని మీ కోరిక చెప్పుకొని పెట్టుకొచ్చేస్తారు. అంతే. సంతోషం అమ్మా, చాలా చక్కగా వివరించారు, మాకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. ధన్యవాదాలమ్మా. మంచిది. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి